ఇంకేం మాట్లాడుకో. ఆహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే, నాకు పుత్రోత్సాహం పొంగిపోతుంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నానా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా దాన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మామయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం. అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేము వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్ట. ఇదైనా శాంతంగా చెప్పచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషం.